అడవుల మధ్య రోడ్లు లేని ప్రాంతాలు, వెలుగులేని రాత్రులు, నీళ్లు లేని ఆవాసాలు, ఇలాంటి చోట్ల జీవితమంటే ప్రతిరోజూ ఒక పోరాటం. కాని ఈ పోరాటానికి మధ్యలో ఒక ఆశ వెలుగుతుంది, ఒక చేయి ముందుకొస్తుంది. అదే సమారిటన్స్ ఫర్ ద నేషన్. ఇది దానం కాదు, దయ కాదు, ఇది ఆదివాసి ఆత్మగౌరవానికిచ్చిన చేయూత. అందరికీ నమస్కారం. నా పేరు రామ్ కుమార్. నేను ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నాను. దాని పేరు సమారిటన్స్ ఫర్ ద నేషన్. మేము ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణలో ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతాల్లోనే ఎక్కువ మేము పనిచేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా మా సంస్థ ఇక్కడ ఉన్న ఆదివాసీ గిరిజన తెగలతో, అక్కడ ఉన్న సమూహాలతోని కలిసి హెల్త్, ఎడ్యుకేషన్ అలాగే కమ్యూనిటీ డెవలప్మెంట్, డిజాస్టర్ ఎంగేజ్మెంట్లో భాగంగా చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది. సమారిటన్స్ ఫర్ ద నేషన్ ఒక రిజిస్టర్డ్ స్వచ్ఛంద సంస్థ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో మారుమూల అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన కుటుంబాలతో కలిసి నడుస్తున్న సంస్థ. తాగునీరు, విద్యుత్, ఆరోగ్యం, విద్య, ఉపాధి కోసం గత 5 ఏళ్లుగా వేలాది కుటుంబాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. డిజాస్టర్ ఎంగేజ్మెంట్లో భాగంగా చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది 5 సంవత్సరాల నుంచి. ముఖ్యంగా నేను పుట్టి పెరిగింది విశాఖపట్నం. మా తల్లిదండ్రులందరూ విశాఖపట్నం నుంచే. సో అక్కడే నా చదువుకోవడం కానీ, విద్యాభ్యాసం అంతా 12th వరకు అక్కడే జరిగింది. సో నాకు మోటివేట్ అవ్వడానికి గల కారణం మా యొక్క తల్లిదండ్రులే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను ఆ విధంగా నడిపించారు. ముఖ్యంగా మా ఫాదర్ ఒక క్లబ్లో వెయిటర్గా ఉండేది. సో ఆ క్రమంలో అతను పని అయిపోయిన క్రమంలో రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ మిగిలిన ఆహారం కానీ ఏదైనా వచ్చి తీసుకొని రావడం జరిగేది. తీసుకొని వస్తున్న క్రమంలో మా ఏరియాలో, అంటే నేను పుట్టిన ప్రాంతం కింగ్ జార్జ్ హాస్పిటల్, దాని పక్కనే మా ఇల్లు ఉండేది. సో మేము అప్పుడు నైట్ టైం అక్కడికి వెళ్ళి పేషెంట్స్కి ఆ మిగిలిపోయిన ఫుడ్ ఏదైతే ఉందో మంచిది వాళ్ళకి ఇవ్వడం కానీ, అలాగే మా మదర్ కూడా చిన్నప్పటి నుంచి తెలిసిన బంధువుల దగ్గర నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ కొద్దిగా క్లోత్స్ అవన్నీ కలెక్ట్ చేయడం, అక్కడికి వెళ్ళి అక్కడున్న హాస్పిటల్ ఉన్న ఎవరైతే ఎక్కువగా ఆదివాసీలు వచ్చేవాళ్ళు రెఫరల్ కేసెస్ భాగంలో, సో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగేది. సో చిన్నప్పటి నుంచి కొంచెం ప్రజల పట్ల అట్లా ఉండాలి, చేయాలని చెప్పేటోళ్ళు ఇద్దరు. ఏ రోజు డబ్బు కాదు ముఖ్యం, మనము ఇతరులకు మనం ఎలా ఉపయోగపడ్డాం, మనం ఇతరులకు ఎంత సర్వీస్ చేస్తాం అనే దాంట్లోపైనే ఎక్కువగా ఉండేది. అండ్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా మా భార్య సహకారం ఉండవల్లే చాలా వరకు ఇక్కడ ఇంత దూరం వచ్చి నెలకి ఒక 15-20 రోజులు ఇక్కడ ఉన్నా సరే తను పిల్లల్ని చూసుకుంటూ నాకు సపోర్ట్ చేస్తూ, మా యాక్టివిటీస్ ప్రతి దాంట్లో తను కూడా భాగస్వామ్యం అవుతూ చాలా సపోర్ట్ జరిగింది. ముఖ్యంగా 2019-20 కరోనా టైంలో, సో అక్కడ తెలంగాణలోని హైదరాబాద్లో మేము ఉంటున్నప్పుడు, అప్పుడు ఎక్కువగా ఎప్పుడో తరచూ వచ్చేవాళ్ళం కాదు. కానీ కరోనా టైంలో మాకు ఒక అవకాశం వచ్చింది. తరతరాలుగా ప్రభుత్వ సేవలు చేరని ప్రాంతాల్లో గిరిజన సమూహాలు జీవిస్తున్నాయి. అక్కడ ఒక బోరుబావి అంటే ఒక గ్రామానికి జీవనాధారం, ఒక సౌర దీపం అంటే పిల్లల చదువుకు భవిష్యత్తు, ఒక వైద్య శిబిరం పెడితే ఒక కుటుంబానికి జీవితం. అందుకే ఈ సంస్థ స్థానిక పాలనాధికారుల సూచనలతో ఆ పనులు చేస్తుంది. ప్రజలతో ఇక్కడున్న ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేయడానికి ముఖ్యంగా సజ్జనర్ గారు, వాళ్ళ టీం, ప్రవీణ్ సార్ IPS వాళ్ళ టీం, వాళ్ళందరికీ మేము ఒక కోర్ వాలంటీర్గా తీసుకొని, సో ఇక్కడున్న ఏరియాస్లో ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే లాక్డౌన్ టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు, కరోనా టైంలో ఇబ్బంది పడ్డారు. సో ఆ క్రమంలో మేము వాళ్ళకి మెడిసిన్ సపోర్ట్ కానీ, గ్రాసరీ సపోర్ట్ కానీ, ఇంకేదైనా రిలీఫ్ కిట్ సపోర్ట్ కానీ ప్రతిదీ అందించడం జరిగింది. అది కూడా డోనర్లు, దాతలు ఇట్లా ఫ్రెండ్స్ సహకారంతో. సో ఆ క్రమంలో ఇంకా చాలా విలేజెస్ తిరగడం జరిగింది. మనం ఆంధ్రప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ బార్డర్లో కానీ, తెలంగాణ బార్డర్లో కానీ, ముఖ్యంగా ఈ వలస ఆదివాసీలు వాళ్ళ ఊళ్ళల్లో వెళ్తే ముఖ్యంగా ఏ సదుపాయాలు ఉండేవి కాదు. గవర్నమెంట్ పరంగా వాళ్ళకుంటే బట్ బేసిక్ కమ్యూనిటీస్, నీటికి సంబంధించి ఎంతో దూరం నుంచి వాటర్ తెచ్చుకునేటోళ్ళు. సో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, మెరుగైన సదుపాయాలు మనం ఇవ్వగలగాలి. మెయిన్ బేసిక్గా లైట్ సోర్స్ లేకుండా ఉండేది. చాలా సందర్భాల్లో అటు స్నేక్ బైట్స్ కానీ, కొన్ని నక్కలు వచ్చి పీకెళ్ళాయి, చిరుతపులి దాడులు జరిగాయి, లేదంటే ఎలుగుబండి దాడులు జరిగాయి. ఇలాంటి చాలా క్రమంలో జరిగాయి ఊర్లలో. సో అలాంటివి జరగకుండా బేసిక్ థింగ్స్ అవి లైట్స్ కానీ, వాటర్ కానీ, పిల్లలు అంగన్వాడీ సెంటర్స్ కానీ ఏవి చూసినా సరే సరిగ్గా ఉండేటివి కాదు. దాన్ని మనం ఎవరిని ప్రశ్నించాలన్నది మనకు తెలియదు. అటు కమ్యూనిటీ నుంచి కూడా ఎంగేజ్మెంట్ ఉండాలి, గవర్నమెంట్ని అడగాలి, చెయ్యాలి, మాకు ఇవే కావాలి, పథకాలే కాకుండా అక్కడున్న బేసిక్ థింగ్స్ కూడా మాకు కావాలి, అవి కూడా ఇచ్చేలాగా గవర్నమెంట్ కూడా చొరవ చూపించాలి వాళ్ళకి. సో ఆ క్రమంలో 2020లో డిసైడ్ అయ్యాము ఈ మా యొక్క స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేయాలని. సో దానిలో భాగంగా మార్చిలో 2021లో
ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో నేను, మా ఫ్రెండ్స్ కొంతమంది, అలాగే మా మెంటర్స్ ఉన్నారు, సుభాష్, ప్రసాద్ సార్, వినయ్, ఫనీ, దామోదర్ గారు, అండ్ దాంతోపాటు మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరి సహకారంతో మేము ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇప్పటికి ఈ సంవత్సరం మార్చితో ఇది 5 సంవత్సరాలు పూర్తి చేయబడుతుంది. సో ఈ 5 సంవత్సరాల్లో మేము సుమారు ఒక 700 పైచిలుకు గ్రామాలకు తిరగడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఛత్తీస్గఢ్ కానీ. ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతాలు ఉండే గిరిజనులు లైక్ కోయ వాళ్ళతో కానీ, మన మురియా ట్రైబ్తో కానీ, గుత్తికోయలతో కానీ, చెంచులతో కానీ, కొలాంస్తో కానీ, సవర్లు కానీ, ఇటు అరకు పాడేసరి కోందులు కానీ చాలా ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. 1. ప్రాజెక్ట్ సుజల. దూర గ్రామాల్లో బోరుబావులు, హ్యాండ్ పంపులు, వాటర్ వీల్స్తో మహిళల శ్రమను తగ్గిస్తూ తాగునీరు అందిస్తున్నారు. నా పేరు ఏ రమాదేవి. ఏయూ పెస్కునవారం ముందు హెచ్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 2022లో మాకు ఏయూ పెస్కునవారం స్కూలు ఇక్కడ ఎటపాకలో షిఫ్ట్ చేయడం జరిగింది. గోదావరి వరదల కారణంగా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పటి నుంచి మాకు వాటర్ సదుపాయం కొద్దిగా తక్కువ, వాటర్ సమస్య చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కొంతమంది పిల్లలు కూడా వాటర్ లేనని టీసీ తీసుకొని వేరే స్కూల్లో జాయిన్ అయ్యేవాళ్ళు. మాకు ఇక్కడ పక్కన ఎంపీడీ ఆఫీస్లో మోటార్ ఉండేది, వాళ్ళు ఇచ్చేవాళ్ళు కొద్దిగా వాటరు. మళ్ళీ సిఆర్పి క్యాంప్ నుంచి కూడా వాటర్ తెచ్చుకొని స్నానం చేసేవాళ్ళు పిల్లలు. ఈ ఇబ్బందులు తట్టుకోలేక మేము పిఓ సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు సార్ మాకు ఎన్జిఓ సంస్థ వాళ్ళు, సామర్థ్యన్స్ ఫర్ ద నేషన్ వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు మాకు మోటారు, బోరింగు పెట్టించడం జరిగింది. అదేవిధంగా మాకు వాష్రూమ్స్ లేకుండా గిరిజన బాలికలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళు కొంతమంది ఏం చేయాలని అర్థం కాక వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ వద్దు ఈ స్కూల్లో అని మానేపిద్దామని చాలామంది గొడవలు చేయడం జరిగింది. అయితే సరేలే అమ్మ, మేము మళ్ళీ ఎన్జిఓ సంస్థ వాళ్ళని, సారు వాళ్ళని మళ్ళీ కలుస్తాం, ఆ సారు వాళ్ళని ఎలాగైనా రిక్వెస్ట్ చేసి ఈ సారు వాళ్ళని ఇక్కడ కట్టించే విధంగా వాష్రూమ్స్ చూస్తామని అడగడం జరిగింది. ఎన్జిఓ సంస్థ వాళ్ళు చాలా రెస్పాండ్ అయ్యి మాకు 4 వాష్రూమ్స్ కట్టించడం జరిగింది. అప్పటి నుంచి పిల్లలు కొద్దిగా ఇక్కడ నిలకడగా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా ధన్యవాదాలు. మాకు చాలా హెల్ప్ చేశారు. లైఫ్ లాంగ్ మేము మా స్కూల్ వాళ్ళు, పిల్లలందరూ, మా స్టాఫ్ అందరూ గుర్తుపెట్టుకొని ఉంటాము. 2. ప్రాజెక్ట్ వెలుగు. విద్యుత్ లేని గ్రామాల్లో సోలార్ స్ట్రీట్ లైట్లతో భద్రత, చదువు వెలిగిస్తున్నారు. అప్పుడైతే దారిలో తిరుగుతూనే ఉండేవి సార్ పాములు. ఇప్పుడు లైట్ పెట్టినాక ఆ పాములు కూడా లేవు. ఆడుకుంటారు సార్ లైట్ మీద. చిన్న పిల్లలన్నా పెద్దలన్నా ఒకరోజు ఆడుకుంటారు, ఒకరోజు నిద్రపోతారు. బాగానే ఇప్పుడు ఏపీగా ఉన్నారు. 3. ప్రాజెక్ట్ వైద్య. పేదరికం వల్ల చికిత్స ఆగిపోకూడదన్న ఆలోచనతో ఉచిత వైద్య శిబిరాలు, ఔషధాలు, వైద్య పరీక్షలు, అంబులెన్స్ సాయం అందిస్తున్నారు. ప్రాజెక్ట్ పోషణ. ఆరోగ్యమైన తరం కోసం పిల్లలు, గర్భిణీలు, తల్లులకు పోషక కిట్లు అవగాహన కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఈ పోషణ ద్వారా ఇప్పటి వరకు సుమారు ఒక 20,000 మంది గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, లాక్టేటింగ్ మదర్స్ అవ్వచ్చు, అలాగే చిన్నపిల్లలు కావచ్చు, పసికందులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నాణ్యమైన అంటే కొంచెం ఆర్గానిక్గా చేసే ఒక ప్రోటీన్ పౌడర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ క్రమంలోనే చాలా వరకు మేము తిరిగిన గూడాల్లో తల్లి చనిపోయేది, పిల్లడు చాలా ఎక్యూస్డ్ మాల్నరిస్ట్ ఉంటారు ఇన్ఫాంట్స్, ఎందుకంటే తల్లిపాలు లేక. మెయిన్ అదే బ్రెస్ట్ ఫీడింగ్ వల్లే వీళ్ళు 6 నెలల వాళ్ళకి ఆధారపడాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళకి మనము ఈ ఫార్ములా మిల్క్ పౌడర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాము చాలా వరకు. అలా సుమారు 1000 మంది పిల్లల వరకు ఇప్పటికైతే ఇవ్వడం జరిగింది. డాక్టర్ కోటరెడ్డి, ఎంఈ కోటరెడ్డి, ఈ సామాజిక ఆరోగ్య కేంద్రానికి సూపరింటెండెంట్. సమర్థన్స్ ఫర్ ద నేషన్ అనే ఆర్గనైజేషను 2019 కరోనా దగ్గర నుంచి మాకు ఇంటరాక్ట్ అయ్యాం. అప్పటి నుంచి మాకు
ఏ అవసరం వచ్చినా ఏ సీజన్ ప్రకారమైన ఏం అవసరం మేము అడిగిందే తడుగా మాకు ఎంతో సమర్థన్స్ ఫర్ నేషన్ తరఫున మాకు ఎంతో హెల్ప్ చేశారు. 2019లో అప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో ఎన్ని బాగా అవసరం ఉండేది కరోనా టైంలో. తను మేము అప్రోచ్ అయితే మాకు దాదాపు ఈ సింతూరుకి ప్లస్ కోనవరానికి కూడా 10 టన్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అప్పుడు సమకూర్చడం జరిగింది. తదుపరిగా నేను 22లో ఇక్కడికి సూపరింటెండెంట్గా వచ్చినప్పుడు ఈ హాస్పిటల్లో 30 బెడ్ హాస్పిటల్ అయితే 30 బెడ్ హాస్పిటల్లోనే బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఎస్ఎన్సియు, డయాలసిస్ యూనిట్, ఎన్ఆర్సీ అన్నీ కూడా ఉన్న బిల్డింగ్లోనే ఉన్న వార్డ్స్లోనే అన్నీ ఆక్యుపై చేసి ఉన్నాయి. అందువల్ల పేషెంట్లు అందరూ కూడా వరండాలోనే ఉండేవాడు. ఆ టైంలో రాము అంతకుముందు పరిచయంతో రాముని అప్రోచ్ అయితే మొత్తానికి తను ఎవరిని అప్రోచ్ చేయాలో తెలియదు. సమర్థ ఫర్ ద నేషన్ ద్వారా మాకు పేషెంట్ వెయిటింగ్ ఓపెన్ హాల్స్ ఉన్నాయి. ఓపెన్ హాల్ పైన రేకులు వేయించి కొంచెం నీడ వచ్చేటట్టు చేశారు. దానివల్ల ఇటుపక్క 20 బెడెడ్ అటుపక్క 40 బెడెడ్ అయ్యేటట్టు స్పేస్ వచ్చేటట్టు చేయడం జరిగింది. ప్లస్ ఆ టైంలో ఫస్ట్లో మా హాస్పిటల్లో కెమికల్ అనలైజర్స్, బయోకెమికల్ అనలైజర్స్, మన బ్లడ్ యూరియా కానీ సీరం క్రియేటిన్ ఇటువంటి చేయటం లేకుండా ఆ టైంలో మన రాము బయోకెమికల్ అనలైజర్ మిషన్ కూడా మా ల్యాబ్కి డొనేట్ చేయడం జరిగింది తన ద్వారా. మా సుపీరియర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ పుల్లయ్య గారు ఇలాగ ఒక ఎన్జిఓ ఉంది, వాళ్ళు సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళు నాన్ ప్రాఫిటబుల్ సర్వీసెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి మంచిగా, ఈ ఎన్జిఓస్ని కాంటాక్ట్ చేయండి అని ఇలా సమరిటన్స్ ఆఫ్ నేషన్స్ ఎన్జిఓస్ గురించి చెప్పడం జరిగింది. మేము వాళ్ళని రిక్వెస్ట్ చేశాము, మాకు ఏమేం కావాలి, ఏ ఎక్విప్మెంట్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈ ఎన్జిఓ సమరిటన్స్ ఆఫ్ ద నేషన్ ఎన్జిఓస్ వాళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది. మేము వాళ్ళు కొలాబరేట్ అయ్యి కొన్ని సర్వేస్ అనేవి చేశాము. మేమందరం కలిసి మీటింగ్స్ అనేవి ఏర్పాటు చేసుకొని ఏవేవి ఇంపార్టెంట్, ఏవేవి కావాలి, ఏ ఎక్విప్మెంట్ కావాలి, రిక్వైర్మెంట్స్ ఏంటి ఇక్కడ అనేది సర్వే చేసి వితిన్ డేస్లోనే ఇక్కడ మాకైతే 5 అబాండన్ రూమ్స్ ఉండేవి, వాటిలో పాంపుట్టలు ఉండేవి, అవి అంతా అసలు యూజ్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉండేవి. అలాంటి రూమ్స్ అన్నింటిని వితిన్ డేస్లోనే మొత్తం రెనోవేట్ చేసి మనం హాస్పిటల్ యూస్కి ఉపయోగపడేలాగా వాటన్నిటిని యూజబుల్గా చేసి మాకు ఇచ్చారు. అలానే లేబర్ రూమ్ కూడా ఎక్విప్మెంట్ కూడా మొత్తము ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పటిదాకా 0 డెలివరీస్ ఉన్న పిహెచ్సి వీళ్ళు హెల్ప్ చేయడం వల్ల, వీళ్ళ డొనేషన్స్ వల్ల మొట్టమొదటిసారిగా ఈ మోతుగూడెం పిహెచ్సిలో ఫస్ట్ డెలివరీ అనేది జరిగింది, సక్సెస్ఫుల్ డెలివరీ జరిగింది. మేము ఈ ప్రాంతంలో డెవలప్మెంట్లో ఎందుకు వెనకబడి ఉందని చాలా సందర్భాలు అనుకున్నాం. ఈ ప్రాంతంలో మరి మాది చింతూరు మండలంలో 18 పంచాయతీల్లో మాదొక పంచాయతీ పేగ. ఇది ఛత్తీస్గఢ్ ఆనుకుని ఉన్న ప్రాంతం. ఇది ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ, ఇటు ఒరిస్సా, ఇటు 3 రాష్ట్రాలకి ఆనుకున్న ప్రాంతం ఇది మాది, మావోస్ట్ ఏరియా కూడా. ఇక్కడ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇలా రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి. అలాంటి తరుణంలో ఈ ప్రాంతంలో నాకు సమరిటన్స్ ఫర్ ది నేషన్ ఎన్జిఓ డైరెక్టర్ గారు నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి నేను పంచాయతీ గ్రాంట్ నుంచి కాకపోయినా, ప్రభుత్వం నుంచి కాకపోయినా, ఈ సమస్యలకి పరిష్కారం చూపించే ఒక స్వచ్ఛంద సంస్థ తోడు వచ్చింది. ఈ ప్రాంతంలో, నా ప్రాంతంలోనైతే చాలా మొత్తం ఆదివాసీ గూడలే. దీంట్లో ఇప్పటికీ కరెంట్ లేని గూడలు ఉన్నాయి, మంచినీళ్ళు లేని ప్రాంతాలు ఉన్నాయి. వీళ్ళకి నిజంగా ప్రభుత్వం నుంచి ఏదైనా రిక్వెస్ట్ పెడితే అది రిజర్వ్ ఫారెస్ట్ కావున మేము కొన్ని చేయలేమని వాళ్ళు చెప్పడం, దానికి నిజంగా సంస్థ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మానవత్వంతో చూసి అక్కడ ఏదో విధంగా వాటర్ ట్యాంకులు కట్టించడం కానీ, అక్కడ ఉన్న అంగన్వాడీ పిల్లల్ని చూసి అక్కడ కనీసం వాళ్ళు కింద మట్టిలో కూర్చుంటుండ్రని కనీసం వాళ్ళకి అంగన్వాడీస్ షెడ్లు కట్టించడం కానీ, ఈ ప్రాంతంలో ఏంటంటే ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం లేకపోతే 47-46లో కట్టించిన ఈ ఉన్నాయి బిల్డింగ్స్, అవి చాలా వరకు కూలిపోయినాయి. కూలిపోయినప్పటి నుంచి మళ్ళీ ప్రభుత్వం వాటిని రీమోడలింగ్ చేయడం కానీ ఇలాంటివి జరగలే. అలాంటివి కూడా మేము సంస్థ వారికి తెలియపరిచి ఇక్కడ కట్టించడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పుల్లయ్య, డిప్యూటీ డిఎంహెచ్ఓగా ఐటీడీఏ చింతూరు, ప్రస్తుతం పోలవరం జిల్లా, గతంలో అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి పనిచేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, మాకు
సమారిటన్స్ ఫర్ ది నేషన్ అనే ఎన్జిఓ ద్వారా మా ఐటీడీఏ చింతూరు పరిధిలోని ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నీడీ పేషెంట్స్ కావచ్చు, ఈ విధంగా రకరకాలుగా మాకు సపోర్ట్ చేస్తూ మాకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నటువంటి ఎన్జిఓ సమార్టన్స్ నేషన్ ఫర్ ది నేషన్ ఎన్జిఓ ఫౌండర్ రాము గారికి, మరియు వారిని మా డివిజన్కి పరిచయం చేసినటువంటి పేగ సర్పంచ్ చంద్రయ్య గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మాకు ఈ యొక్క ఎన్జిఓ ద్వారా దాదాపు కోవిడ్ టైం నుంచి మాకు ఈ డివిజన్లో ఈ సమార్టన్స్ ఫర్ ది నేషన్ అనే ఎన్జిఓ ఎంటర్ కావడం జరిగింది. అప్పుడు కోవిడ్ టైంలో దాదాపు ప్రభుత్వ పరంగా ఫుల్ సపోర్ట్ ఉన్నా కానీ వీరు మానవతా దృక్పథంతో కోవిడ్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ కిట్స్ కావచ్చు, లేదా న్యూట్రిషనల్ సపోర్ట్ కిట్స్ కావచ్చు, అదరు పీపీపీ కిట్స్ ఇలాంటివన్నీ కూడా వారి యొక్క సంస్థ ద్వారా మాకు సప్లై చేసి బర్డెన్ అనేది కొంతవరకు తగ్గించే విధంగా వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్ ద్వారా మేము చాలా విధంగా ఉపయోగించుకున్నాము. 5. ప్రాజెక్ట్ విద్య. పుస్తకాలు మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని పంచుతూ బ్రిడ్జ్ స్కూళ్లు, అంగన్వాడీ గదులు, పాఠశాలల పునర్నిర్మాణం చేసి సాయంత్రం చదువు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మేము గతంలో ఈ పాఠశాలకు సంబంధించిన ఏదైనా సహాయం కావాలన్నప్పుడు మేము ఎక్కడెక్కడో తిరిగేటోళ్ళం. కానీ సమారిటన్స్ ఫర్ ద నేషన్ ఎన్జిఓ ద్వారాగా మేము ఏ విషయాన్ని కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే మాకు స్పందించి ఏ సహాయం కావాలన్నా కూడా ఇక్కడ సార్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి సార్ ఏర్పాటు చేసిన దాంట్లో ఇక్కడ రూమ్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ రూమ్ని మేము మల్టీపర్పస్గా యూజ్ చేస్తున్నాం. సుమారుగా ఈ రూమ్లో 40 మంది విద్యార్థులు కూడా చదువుకోవడానికి కానీ, నిద్రపోవడానికి కానీ, స్టడీ అవర్స్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. మా పాఠశాలలో అభివృద్ధే కాకుండా చాలా మారుమూల ప్రాంతాలలో, ఆదివాసీ గూడలలో సుమారు ఒక 20 బ్రిడ్జి స్కూళ్ళని ఏర్పాటు చేసి ఆ బ్రిడ్జి స్కూళ్ళకి ఒక ట్యూటర్ని ఇచ్చి అక్కడ ఆదివాసీ పిల్లల భవిష్యత్తు కోసము సమారిటన్స్ ఫర్ ద ఎన్జిఓ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. అది చాలా హర్షించదగిన విషయము. అక్కడ ఎవరైతే బేసిక్ నేర్చుకుంటున్నారో అక్కడ నేర్చుకున్న పిల్లల్ని అక్కడ నుంచి మా పాఠశాలకు కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసుకుని వాళ్ళకు కూడా ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాము. అండ్ ఎడ్యుకేషన్ పరంగా వస్తే ఇక్కడ చాలా వరకు అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి ఈ గ్రామాల్లో. కానీ చిన్న పాకలో నడుపుతుంటారు, సరిగ్గా పాతపడిన బిల్డింగ్స్ ఉంటాయి, శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్స్ ఉంటాయి. వీరు శ్రీదేవి, మా ఊరి పేరు అల్లుగూడెం. ఫస్ట్ పాపకు ఇక్కడ నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ అసలు బాగుండేది కాదు. అసలు ఉండాలంటేనే భయంగా ఉండేది, గూతులుగా ఉండేది. బిల్డింగ్ మామూలుగా ఇంత మించిగా ఉండేది కాదు. ఇప్పుడైతే మించిగా ఉంది. అంటే పాప కూడా ఇప్పుడు అంగన్వాడీ వస్తుంది. మళ్ళీ కూర్చోవాలంటే కూర్చుండే కానీ కాదు. అంటే ఇప్పుడంటే బాగుంది. అప్పుడు బాగలేనప్పుడు పంపించలేదు. ఇప్పుడు కట్టినప్పుడు, బిల్డింగ్ కట్టినప్పుడు పంపిస్తున్న పాపని. మా ఊర్లో బాగా చలి ఎక్కువగా ఉంటుంది. ఈ కిట్ ఇచ్చిన వాళ్ళు రాము సార్ వాళ్ళంట. మా ఇక్కడ అంగన్వాడీ టీచర్ గారు చెప్పారు. ఈ కూలు కట్టడానికి ఈ చిన్న పాపలకు, బాబులకి ఇచ్చే కిట్ సార్ వాళ్ళు ఇచ్చారంట. సో ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఏదైతే ఈ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. పుట్టిన పిల్లోడికి అక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్ నేర్పిస్తారు. ఆ బిల్డింగ్లో ఇమ్యునైజేషన్ ప్రొసీజర్స్ అవుతాయి, పల్స్ పోలియో కార్యక్రమాలు జరుగుతాయి, ఇంకా ఇతర అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతాయి. సో అవన్నీ జరగాలంటే ఒక మంచి ప్లేస్ కావాలి. సో ఇక్కడున్న చాలా వరకు తిరిగిన ప్రాంతాల్లో మాకు సర్పంచుల నుంచి కానీ ఇతర గ్రామస్తుల నుంచి రిక్వెస్ట్లు, లేదంటే ఇక్కడ సిడిపిఓ నుంచి వచ్చిన రిక్వెస్ట్ల ప్రకారం సార్ మా ఊళ్ళో ఇవి లేవు, మీ సంస్థ ద్వారా ఏదైనా సహకారం చేయండి అని అనగానే చాలామంది సిఎస్ఆర్ పార్ట్నర్స్తో కానీ ఇండివిజువల్ డోనర్స్ ఇప్పటివరకు ఒక 14 బ్రిడ్జ్ స్కూల్స్ కట్టాము. ఎక్కడైతే స్కూల్స్ లేవు, అసలు కంప్లీట్గా స్కూల్స్ లేవు, అడవి ప్రాంతంలో ఉన్న దగ్గర బ్రిడ్జ్ స్కూల్స్ కట్టాము. దాన్ని వేరే సంస్థ వాళ్ళు కూడా ఐడు అనే సంస్థ వాళ్ళు దాన్ని టేకప్ చేసుకొని వాళ్ళు అవన్నీ నడుపుతున్నారు. అండ్ అలాగే అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి కానీ అక్కడ బిల్డింగ్స్ లేవు, అలాంటి ప్లేసెస్లో కొద్ది రూఫ్ టాప్ బిల్డింగ్స్లా కట్టేసి వాళ్ళకి అందించడం జరిగింది. అలా సుమారు ఒక 10 అంగన్వాడీ సెంటర్స్ కట్టడం జరిగింది ఈ ఐటీడీ చింతూరు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో. అలాగే అంగన్వాడీ బిల్డింగ్స్ స్ట్రక్చర్స్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ పైనుంచి ఎప్పుడు పెచ్చులు ఊడి పిల్లలపైన పడతాయో అలాంటి పడిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే అప్పుడు ఆ సమయంలో పిల్లలు లేకున్నారు. అలాంటి బిల్డింగ్స్ని మనము విలేజర్స్ వాళ్ళ సహకారంతో, గ్రామస్తుల సహకారంతో పైన అంతా
కూల్చివేసి అక్కడి నుంచి దానిపైన రేకేసి దాన్ని కూడా ఒక మంచి ఫంక్షన్లో ఉండే అంగన్వాడీ సెంటర్స్ కింద కట్టాము. సో ఎందుకంటే ఎర్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్. సో అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి, అంటే రూట్ లెవెల్ నుంచే స్టార్ట్ అవ్వాలన్నమాట. ఆ రూట్ లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు 6 సంవత్సరాల వరకు ఇక్కడ చదువుకోవాలి. మంచిగా చదువుకోవాలంటే మంచి ఫెసిలిటీస్ కావాలి, అక్కడ మంచి సదుపాయాలు కావాలి. అవన్నీ ఇక్కడ క్లియర్ చేయడం వల్ల ఇక్కడ నుంచి వాడు ఆశ్రమ పాఠశాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో ఓన్లీ ప్రైమరీ స్కూల్లో ఉంటాయి, కొన్ని ఊళ్ళల్లో అయితే స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ఆశ్రమ పాఠశాలకు 3వ క్లాస్ నుంచి వెళ్ళాలి. సో ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ఏదైతే 1, 2 ఉందో అది మిస్ అవుతున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ వాడికి 7వ క్లాస్ వరకు 8వ క్లాస్ వరకు మళ్ళీ ఇబ్బంది చదువుకోవాలంటే, ఎందుకంటే మెయిన్ ఎడ్యుకేషన్ లేదు. వీడు ఇంకా అండ్ ఇప్పుడున్న కరికులం ప్రకారం అన్నీ చూస్తుంటే ముందులా లేదు, అంతా మారుతూ వస్తుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా. సో వీడు 9th వరకు బాగానే చదువుతున్నారు ఇక్కడున్న పిల్లలు. దాని తర్వాత డ్రాప్ అవుట్స్ కానీ ఫెయిల్యూర్స్ కానీ చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. సో ఇవన్నీ చేయాలంటే స్టార్టింగ్ విత్ ప్రతిదీ, అంటే అంగన్వాడీ, ఆశ్రమ స్కూళ్ళు, దానిపైన ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవన్నిటిని మనం మెరుగుపరుచుకుంటూ రావాలి. ఆ గవర్నమెంట్ ఆశ్రమ పాఠశాలలో కూడా చాలా వరకు నీటి సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల అది ఇండైరెక్ట్గా వాళ్ళ చదువు పైన బాగా ఎఫెక్ట్ పడేది. సో ఈ క్రమంలో ఒక 4 నుంచి 5 స్కూళ్ళల్లో ఏదైతే రిక్వెస్ట్ వచ్చే క్రమంలో మనం అక్కడ మెయిన్ గర్ల్ క్యాంపస్లు ఏవైతే ఉన్నాయో దాన్ని అడ్రస్ చేయడానికి మనం అక్కడ వాష్రూమ్స్ కట్టడం జరిగింది. 50 రోజుల్లో ఇప్పటివరకు మా సహకరించిన సిఎస్ఆర్ పార్ట్నర్స్గా డోనర్స్ కానీ మున్ముందు కూడా ఇంకా సపోర్ట్ చేస్తారని, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంకా సమస్యలు ఉన్నాయి, మున్ముందు అవి కూడా మేము తీర్చి గత 5 సంవత్సరాల్లో ఇంకా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఇంకా మేము మంచి మంచి పనులు చేయాలని మీ యొక్క ప్రతి ఒక్కరు మమ్మల్ని బ్లెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించి మేము ముందుకెళ్ళేలాగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రయాణం ఇంకా ఉంది. మారుమూల పల్లెల్లో మార్పు సాధ్యం కావాలంటే మీ భాగస్వామ్యం అవసరం. మీ విరాళం ఒక వాలంటీర్కి చేయూత, ఒక పేద కుటుంబానికి కొత్త జీవితమవుతుంది. సమారిటన్స్ ఫర్ ద నేషన్తో కలిసి సమాజ మార్పులో మీరు భాగస్వాములవ్వండి. ఎందుకంటే ఇది సహాయం కాదు, సమాజానికి వెలుగుబాట.